అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 31. ఇక కథలోకి వెళితే ఐశ్వర్య తన రూమ్లో బెడ్పై కూర్చొని విశాల్ ఫోటో చూస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. నేను మీ ప్రాణం అనుకున్నా, కానీ మీకు నాపై కొంచెం కూడా ప్రేమ లేదు శ్రీవారు. ఉంటే ఈ పాటికి నా కోసం వచ్చేవారు, కానీ రాలేదు. పోండి, మీపై నేను అలిగాను. మీతో అస్సలు మాట్లాడను. మీరు కాల్ చేసినా మాట్లాడను. ఐ హేట్ మీతో కర్చీఫ్ అంటూ ఫోటో పక్కన పెట్టేసి బెడ్పై అలాగే కూర్చొని ఉండిపోతుంది. అంతలో ఫోన్కి మెసేజ్ సౌండ్ వస్తుంది. విశాలే అనుకొని హ్యాపీగా మొబైల్ తీసుకొని చూస్తుంది. కానీ అది కంపెనీ మెసేజ్ అని ఫోన్ పక్కన పడేస్తుంది. కాసేపటికి అలాగే ఆలోచిస్తూ బెడ్పై పడుకొని నిద్రపోతుంది. నైట్ 11 అవుతుంది. ఐశ్వర్య నిద్రలో మత్తుగా కళ్ళు తెరిచేసరికి విశాల్ తనని నవ్వుతూ చూస్తున్నట్లు కనిపిస్తుంటే, ఎందుకు నవ్వుతున్నారు? నేను మీపై అలిగాను. మీతో మాట్లాడను, పోండి అని నిద్రలోనే మాట్లాడుతూ మళ్ళీ కళ్ళు మూసింది. ఐశ్వర్యకి కలలో అనుకుంటుంది, కానీ నిజానికి విశాల్ తన పక్కనే కూర్చొని నిద్రపోతున్న ఐశ్వర్యని ప్రేమగా చూస్తూ ఉన్నాడు. ఐశ్వర్య మాటలకు నవ్వి విశాల్ వంగి ఐశ్వర్య నుదుటిపై ముద్దు పెడతాడు. ఐశ్వర్య కళ్ళు తెరిచి చూస్తుంది. విశాల్ అందంగా నవ్వుతూ కొంటెగా కన్ను కొడతాడు. ఐశ్వర్య షాకై లేచి కూర్చుంటుంది. ఐశ్వర్య తను చూస్తుంది కళా నిజమా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఐశ్వర్య షాక్ అవ్వడంతో నవ్వుతూ విశాల్ పక్కనే టేబుల్పై ఉన్న స్పెట్స్ తీసుకొని ఐశ్వర్యకి పెడతాడు. ఐశ్వర్య విశాల్ స్పెట్స్ పెట్టేసరికి వాటిని చేత్తో టచ్ చేసి ఎదురుగా కూర్చొని ఉన్న విశాల్ వైపు చూస్తుంది. నువ్వు చూడడం అయిపోతే నాకు మన బేబీకి ఆకలిగా ఉంది, కిందికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అంటాడు. ఐశ్వర్య విశాల్ మాటలకు ఐశ్వర్య, మీరు ఇంకా డిన్నర్ చేయలేదా? విశాల్, నా బంగారం, నా చిట్టి తల్లి అంటూ కడుపుపై చెయ్యి వేసి ఆకలితో పడుకుంటే నేను ఎలా తినగలను? ఐశ్వర్యకి కన్నీళ్లు ఆగడం లేదు. వెంటనే విశాల్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. విశాల్ కూడా హ్యాపీగా ఐశ్వర్యని హక్ చేసుకొని అలాగే ఉండిపోతాడు. కాసేపటికి భోజనం పట్టుకొని డోర్ దగ్గరకు వచ్చిన శోభ, తనతో పాటు మోహన్, అద్విక, మాయ, రాజు, అశ్విని కూడా వచ్చి వీళ్ళని చూసి అలాగే డోర్ దగ్గర నిలబడి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మోహన్ డోర్ నాక్ చేస్తాడు. విశాల్, ఐశ్వర్య దూరంగా జరిగి పైకి లేచి డోర్ దగ్గర నిలబడ్డ వాళ్ళని చూసి ఇద్దరు బ్లెస్ అవుతుంటే అందరూ వాళ్ళ ఇద్దరి దగ్గరకు వెళ్తారు. మోహన్, చూసావా అమ్మా, 3 అవర్స్ ముందు దాని ముఖం ఎంత డల్గా పెట్టుకొని ఉన్నది, కానీ ఇప్పుడు చూడు ఆ ఆకాశంలోని నక్షత్రాల కంటే అమ్ముల ముఖమే ఎక్కువగా వెలిగిపోతుంది. అద్విక, మా తమ్ముడు వచ్చాడు కదండి, అందుకే అలా వెలిగిపోతుంది. మోహన్, అవును అవును, పెళ్ళి అయితే ఆడపిల్లలు మారిపోతారని అంటారు, మరి ఇంతగా అనుకోలేదు. మోహన్ మాటలకు అందరూ నవ్వుతారు. ఐశ్వర్య చిరుకోపంగా మోహన్ వైపు చూస్తుంది. శోభ, మీ ఆయన వచ్చాడు కదా, ఇప్పటికీ కూడా ఆకలిగా లేదా అంటుంది. అశ్విని బావని చూడగానే అక్క కడుపు నిండిపోయినట్టుంది పెద్దమ్మ. అశ్విని మాటలకు ఐశ్వర్య నవ్వుతుంటే విశాల్ శోభ చేతిలో ఉన్న భోజనం ప్లేట్ అడిగి తీసుకొని అందరూ విశాల్ వైపు చూస్తారు. విశాల్, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరంతా వెళ్ళి పడుకోండి అంటాడు. అశ్విని, మీ ఇద్దరు ప్రైవసీకి అడ్డమని డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పొచ్చుగా బావా. విశాల్, అయితే ఓకే అని అశ్వినిని చూస్తూ వెటకారంగా నవ్వుతూ, బేబీ మీరంతా వెళితే మాకు ప్రైవసీ ఉంటుంది, ప్లీజ్ దయచేయండి. అందరూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తరువాత విశాల్ ఐశ్వర్యకి భోజనం తినిపిస్తుంటే ఐశ్వర్య కూడా విశాల్కి తినిపిస్తుంది. ఇద్దరూ డిన్నర్ చేసేసి కాసేపు బాల్కనీలో కూర్చుందాం అని ఐశ్వర్య అడిగేసరికి విశాల్ సరే అని ఇద్దరు ఉయ్యాల్లో కూర్చొని ఐశ్వర్య విశాల్ గుండెపై పడుకొని, ఐశ్వర్య, ఏవండి? విశాల్, ఐశ్వర్య, మీరు వచ్చినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను. విశాల్ నవ్వి, నేను రాకపోతే నిరాహార దీక్ష చేస్తున్నావు కదా. ఐశ్వర్య విశాల్కి దూరంగా జరిగి విశాల్ని చూస్తూ, అంటే మీరనేది మీరు రావడం కోసం నేను తినలేదు అనా? విశాల్, చచ్చా, అలా అని కాదు బంగారం, నా ఉద్దేశం నువ్వు ముందే చెప్పావుగా నేను లేకపోతే ఆకలి నిద్ర ఉండదు అని, అందుకే నిన్ను మన బిడ్డని దగ్గరుండి చూసుకుందాం అని వచ్చేశాను. ఐశ్వర్య నవ్వుతూ విశాల్ని హక్ చేసుకుంటుంది. విశాల్, కానీ నువ్వు చెప్పిన రెండింటిలో ఒకటి రాంగ్. ఐశ్వర్య అర్థం కానట్లు చూస్తుంది. విశాల్, నేను లేకపోతే ఆకలి వేయదు అన్నావు, నిద్ర రాదు అన్నావు. ఆకలి ఓకే, మరి నేను లేకపోయినా గుర్రు పెట్టి నిద్రపోయావు. ఐశ్వర్య అది ఫీల్ అవుతూ సైలెంట్గా బాధగా తలదించుకొని ఉంటే విశాల్ ఐశ్వర్యని గుండెకు హత్తుకొని, ఊరికే అన్న బంగారం, ఫీల్ అవ్వకు.
అయినా నువ్వు ఈ టైంలో ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి కదా. చాలా నీరసంగా ఉన్నావు. ఆ విషయం నాతో చెబితే కంగారు పడతానని డాక్టర్తో మార్నింగ్ అంతా సరిగా ఉంది అని అబద్ధం చెప్పించావు కదూ. ఐశ్వర్య ముద్దుగా సారీ అండి అంటుంది. విశాల్ నవ్వి ఐశ్వర్య ముఖం పట్టుకొని ఇక ఎప్పుడు ఇలా చెయ్యకు ప్లీజ్ అని ఐశ్వర్య పెదాలు చేస్తాడు. తర్వాత కౌగిలిలో బంధిస్తాడు. ఐశ్వర్య ఏవండి విశాల్ "ఆ, నేను చాలా లక్కీ అండి మీరు నాకు భర్తగా దొరికినందుకు. విశాల్ నేను కూడా బంగారం. నువ్వు నా లైఫ్లోకి భార్యగా వచ్చాక నా లైఫ్ హ్యాపీనెస్తో నిండిపోయింది. నిజంగా నీ రూపంలో పుట్టబోయే మన బిడ్డ రూపంలో ఇంత సంతోషం నా లైఫ్లోకి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు అని మనసులో ఇదంతా సంతోష్ వల్లే అనుకుంటాడు. విశాల్ మాటలకు ఐశ్వర్యకి కన్నీళ్లు వస్తాయి. విశాల్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే విశాల్ ఐశ్వర్య చెంపలపై జారుతున్న కన్నీళ్లు తన చెంపను ఆనిస్తూ కన్నీరు అటూ ఇటూ తుడిచి సంతోషంతో వచ్చే కన్నీరు అయినా నీ కళ్ళల్లో నేను చూడలేను బంగారం. నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందు నవ్వుతూ ఉండాలి. అప్పుడే నాకు హ్యాపీ అంటాడు. ఐశ్వర్య చిన్నగా చిరునవ్వు నవ్వి విశాల్ గుండెలపై తలవాల్చుతుంది. అలా ఆ రోజు రాత్రి సంతోషంగా కబుర్లతో గడిపేస్తారు. మరుసటి రోజు మార్నింగ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మోహన్ రాజుని తీసుకొని బయటకు వెళ్ళింటాడు. ఐశ్వర్య, అద్వి, మాయ, అశ్విని గార్డెన్లో ఉన్నారు. శోభ, కాజల్ కిచెన్లో ఉంటారు. విశాల్ హాల్లో కూర్చొని మొబైల్లో ఫొటోస్ చూస్తూ ఉన్నాడు. ఉదయ్, విజయ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వచ్చి విశాల్ ఒక్కడే కూర్చొని ఉండడం చూస్తారు. ఉదయ్ విశాల్ దగ్గరకు వెళ్తాడు. విశాల్ ఉదయ్ రావడంతో కోపంగా లేచి వెళ్ళిపోతుంటే ఉదయ్ నాన్న విశాల్ ఆగు అంటాడు. విశాల్ ఆగి ఉదయ్ వైపు సీరియస్గా చూస్తాడు. ఉదయ్ నీకు ఎప్పటికీ నాపై కోపం తగ్గదని తెలుసు. కానీ నాకు నీపై ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గదని నీకు తెలుసు. ఇలా ఎంతకాలం నువ్వు నాకు దూరంగా ఉన్నా సరే నువ్వు క్షమించే రోజు కోసం నా చివరి క్షణం వరకు ఎదురుచూస్తూనే ఉంటాను. విశాల్ కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో నువ్వు చేసింది తప్పు అయితే ఎప్పుడో క్షమించేవాడిని. కానీ నువ్వు చేసింది మోసం. ఆ మోసం వల్ల నేను ఏం నష్టపోయానో నీకు తెలుసు. నిన్ను క్షమించడం అన్నది ఈ జన్మలో జరగని పని అని వెళ్ళిపోతూ ఆగి ఉదయ్ బాధపడుతూ ఉంటే విశాల్ కానీ ఒక్క మాట మామ, నువ్వు ఐశ్వర్యకి ఆ రామ్ సంతోష్కి తండ్రి కావడం మీ అదృష్టం. ఎందుకంటే నా పగ కోసం మీ ఇద్దరిని రోడ్డుపైకి లాగాలి అనుకున్నా. కానీ ఐశ్వర్య పైన ప్రేమ, సంతోష్ పైన నా స్నేహం మీ ఇద్దరిని వదిలేసేలా చేశాయి. కానీ ఎప్పటికీ గతం మర్చిపోను. మీపై నాకు కోపం కూడా తగ్గదు అని వెళ్ళిపోతాడు. ఉదయ్ సోఫాలో కూర్చొని బాధపడుతుంటే విజయ్ ఓదారుస్తూ ఉంటాడు. వీళ్ళకి విశాల్కి తెలియని విషయం ఏంటంటే విశాల్ కోసం వచ్చిన ఐశ్వర్య డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలు వింటుంది. ఐశ్వర్యకి తన తండ్రి బాధ, తన భర్త కోపం రెండు చూసి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. విశాల్ ఐశ్వర్య తనపై విశాల్ గురించి చదివిన తరువాత డైరీలో ఐశ్వర్య ఈ విషయం గురించి రాసి ఉంటుంది. ఇది చదివిన విశాల్ షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత విశాల్కి ఐశ్వర్యపై కోపం ఎందుకు వచ్చిందో, డైరీ ఎందుకు విసిరికొట్టాడో, ఐశ్వర్య ఏం చేసిందో తర్వాత చూద్దాం. సాయంత్రం ఐశ్వర్య తన గదిలో బాల్కనీలో నిలబడి గార్డెన్లో మీటింగ్ పెట్టి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న మోహన్ రాజుని చూస్తూ విశాల్ నవ్వుతూ ఉండడంతో ఐశ్వర్య మనసులో మీరు తాళి కట్టి నన్ను మీ భార్యని చేసుకుంటే నాపై ప్రేమతో అనుకున్నాను. అందుకే నా మనసులో ఎన్నో సందేహాలు ఉన్నా మిమ్మల్ని ఒక్కటి అడగలేదు. కానీ ఈరోజు నా మనసులో మరో కొత్త అనుమానం మొదలయ్యిందండి. మీకు మా డాడీకి మధ్య పగ ఏంటి? మీరు నాతో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? మీ ప్రేమనే కాదు మీ పగను కూడా నాకు చెప్పలేదు. అసలు మీ మనసులో ఏముంది అది ఎలా తెలుసుకోవాలి? ఐశ్వర్య, విశాల్ 3 డేస్ తర్వాత ప్రేమాలయానికి వెళ్ళిపోతారు. విశాల్ ఆఫీస్ వరకు అంతా ఇంట్లోనే ఉండి హ్యాండిల్ చేస్తూ ఐశ్వర్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ప్రేమాలయంలో 4 PM ఐశ్వర్య రూమ్ నిండా విశాల్ ఫొటోస్ పెడుతూ ఉంటుంది. విశాల్ రూమ్లోకి వస్తూ అవి చూసి విశాల్ బంగారం ఏంటి ఇదంతా? ఐశ్వర్య తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా అంటుంది ఫొటోస్ పెడుతూ. విశాల్ ఐశ్వర్యని వెనక నుంచి హక్ చేసుకొని అర్థమైంది కాబట్టే అడుగుతున్నా. ఐశ్వర్య నవ్వి అర్థమైతే అడగటం ఎందుకో? విశాల్ ఐశ్వర్య బుగ్గపై ముద్దు పెట్టి మనకు పుట్టబోయే బేబీ నీలాగే ఉండాలి, నాలాగా కాదు. ఐశ్వర్య అలాగేం కాదు మీలాగే ఉండాలి. విశాల్ ఐశ్వర్యని ముందుకు తిప్పి తనను చూస్తూ నీలాగే ఉండాలి అంటాడు. ఐశ్వర్య అదేం కుదరదు. మనకు పుట్టబోయేది బాబు అయినా పాప అయినా మీలాగే అందంగా ఉండాలి. విశాల్ నవ్వుతాడు. ఐశ్వర్య ఇదిగో ఇలా నవ్వితే మీ బుగ్గపై పడే డింపుల్ వాళ్ళకి రావాలి. అప్పుడు వాళ్ళు నవ్వినా కూడా మీలాగా క్యూట్గా ఉంటారు.
అంటూ విశాల్ లిప్స్ పై కిస్ చేసి స్మైల్ చేస్తూ విశాల్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. విశాల్ ఐశ్వర్య నడుముపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని, నాకు మాత్రం బూరేలులా ఉన్న నీలాంటి బుగ్గలతో పుట్టే పిల్లలే కావాలి. ఐశ్వర్య చిరుకోపంగా, అంటే నా బుగ్గలు బూరెలా ఉన్నాయా అంటుంది. విశాల్ ఐశ్వర్య బుగ్గను స్మూత్ గా కొరుకుతాడు. ఐశ్వర్య ఆ అంటూ బుగ్గ పట్టుకుంటుంది. విశాల్ నవ్వుతూ, కొరుక్కొని తినాలి అనిపించేలా ఉన్నావు. ఐశ్వర్య తలదించుకొని బ్లెస్ అవుతూ, మీకు అస్సలు సిగ్గులేదు అంటుంది. విశాల్ ఐశ్వర్య గడ్డం కింద చెయ్యి పెట్టి తన ముఖం పైకి ఎత్తి, నా భార్య దగ్గర నేనెందుకు సిగ్గుపడాలి అంటూ ఐశ్వర్య చేస్తాడు. ఐశ్వర్య షాక్ అయి, ఏవండి ఏం చేస్తున్నారు? విశాల్, డ్యూటీకి టైం అయింది కదా. ఐశ్వర్య, మీరు ఈ మధ్య రాత్రి పగలు అని తేడా లేకుండా ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీ ఎక్కుతున్నారు. నేను ఒప్పుకోను. ఐశ్వర్యని బెడ్పై పడుకోబెట్టి, అవునా ఒప్పుకోవా అంటూ నడుముపై చెయ్యి వేసి మెడవంపులో కిస్ చేస్తుంటే ఐశ్వర్యకి జివ్వుమంటుంటే, మీరు బొత్తిగా నా మాట వినడం లేదు. విశాల్ ఐశ్వర్య బుగ్గపై కిస్ చేసి చెవి దగ్గరకు వెళ్ళి, అస్సలు వినను, ఎందుకంటే నా పెళ్ళం నా ఇష్టం అంటూ స్మైల్ చేస్తాడు. ఐశ్వర్య, అవునా నీ పెళ్ళం ఇష్టంతో పనిలేదా? తను వద్దంటున్నా బలవంతం పెడతారా అంటుంది చిరుకోపంగా. అంతే. విశాల్ టక్కున లేచి వెళ్ళిపోతుంటే ఐశ్వర్య విశాల్ షర్ట్ పట్టుకుంటుంది. విశాల్ ఐశ్వర్య వైపు చూశాడు. ఐశ్వర్య, ఎక్కడికి వెళ్తున్నారు? విశాల్, నువ్వేగా ఇష్టం లేదంటున్నా బలవంతం పెడతావా అన్నావు, అందుకే వెళ్ళిపోతున్నా. షర్ట్ని ఐశ్వర్య లాగేసరికి విశాల్ ఐశ్వర్య మీద పడతాడు. ఐశ్వర్య విశాల్ కళ్ళల్లోకి చూస్తూ, మా ఆడవారి మాటలకు అర్థాలే వేరు శ్రీవారు అంటూ విశాల్ లిప్స్ ని తన లిప్స్ తో లాక్ చేసి చేత్తో రిమోట్ తీసుకొని డోర్స్ అన్ని లాక్ చేసేస్తుంది. తరువాత, అయినా మీ ప్రేమని ఎలా వద్దని చెప్పగలను శ్రీవారు అంటుంది. అంటూ తనని ప్రేమగా చూస్తున్న ఐశ్వర్యని విశాల్ నవ్వి హగ్ చేసుకుంటాడు. ఒకరోజు ఈవినింగ్ ఐశ్వర్య విశాల్ గార్డెన్లో చైర్లో కూర్చొని ఉంటారు. ఐశ్వర్య విశాల్ గుండెలపై వాలి విశాల్ చెయ్యి పట్టుకొని చూస్తూ, ఐశ్వర్య, ఏవండి? విశాల్, హా. ఐశ్వర్య, మిమ్మల్ని ఒకటి అడగనా? విశాల్, హా. ఐశ్వర్య, మీకు పాప కావాలా బాబు కావాలా? విశాల్, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు పాప కావాలి బంగారం అంటాడు. ఐశ్వర్య, ఎందుకో తెలుసుకోవచ్చా? విశాల్, ఒకసారి రెస్టారెంట్లో ఒక అమ్మాయితో ఇష్యూ అయ్యింటే నువ్వే అన్నావుగా మనకు ఒక పాప ఉంది అని. అప్పుడే నాకు అనిపించింది మనకు పాపే పుట్టాలి అని. తనని నేను స్కూల్ నుంచి పిలుచుకొని రాకుండా నీ దగ్గర తిట్లు చివాట్లు తినాలి అని. ఐశ్వర్య గట్టిగా పగలబడి నవ్వుతుంది. విశాల్ ఐశ్వర్యని నవ్వడం చూసి తను నవ్వుతూ, నేను చెప్పేది నిజం బంగారం. ఐశ్వర్య నవ్వడం ఆపి విశాల్ కళ్ళల్లోకి చూస్తూ, అందరి భర్తలు నేను చెప్పినట్లు ఉండొచ్చో ఏమో కానీ మీరు అలా మర్చిపోరు. నాకు తెలుసు, మీరు చివరి శ్వాస వరకు మీ ప్రాణంలో ప్రాణంగా నన్ను, మనకి పుట్టబోయే బేబీని కంటికి రెప్పలా చూసుకుంటారు. నాకు నమ్మకం ఉంది నా విశాల్ ఎప్పుడు అలా చేయడు అని. విశాల్ భుజంపై తలవాల్చుతుంది. విశాల్, ఏమన్నావు? ఐశ్వర్య, మీ ప్రాణంలో ప్రాణంగా. విశాల్, ఆ తరువాత? ఐశ్వర్య, మీ కంటికి రెప్పలా. విశాల్, అది కాదు, ఆ తరువాత. ఐశ్వర్య, మీపై నమ్మకం ఉంది. విశాల్, అది కూడా కాదు బంగారం, దాని తరువాత. ఐశ్వర్య కొంచెం ఆలోచించి తను ఏమందో గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ అది అని నుసుగుతుంటే విశాల్ ఐశ్వర్య ముఖం చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ, ప్లీజ్ చెప్పు బంగారం. ఐశ్వర్య, నా ప్రేమ్ ఎప్పుడు అలా చేయడు అని నవ్వి విశాల్ని హగ్ చేసుకుంటుంది. విశాల్ హ్యాపీగా ఫీల్ అవుతూ, బంగారం, అమ్ములు, హా. విశాల్, ఏవండి అని లేకుండా విశాల్ అని పిలవచ్చుగా. ఐశ్వర్య తల ఎత్తి విశాల్ వైపు చూస్తుంది. విశాల్, ప్లీజ్ అంటాడు. ఐశ్వర్య విశాల్కి దూరంగా జరిగి చేతులు కట్టుకొని సీరియస్గా విశాల్ వైపు చూస్తుంది. విశాల్ ఏం అర్థం కాక ఐశ్వర్యని అలాగే చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య చిన్నగా నవ్వి, తప్పకుండా విశాల్ అంటుంది. విశాల్ షాక్ అయ్యి తర్వాత నవ్వి ఐశ్వర్యని నుదటిపై కిస్ చేసి గుండెకు హత్తుకుంటాడు. అలా వాళ్ళ హ్యాపీనెస్తో రోజులు నెలలు పాస్ అవుతున్నాయి. ఐశ్వర్య 5th మంత్ రన్ అవుతుంది. ప్రేమాలయంలో విశాల్ రాజు హాల్లో వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఐశ్వర్య ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ వస్తుంది. విశాల్ వస్తున్న ఐశ్వర్యని చూసి నవ్వుతూ ఐశ్వర్య దగ్గరికి వెళ్తుండగా లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఐశ్వర్య స్లిప్ అయి పడిపోతుంటే విశాల్ వచ్చి పట్టుకుంటాడు. ఐశ్వర్య గుండె భయంతో తనకే కాదు విశాల్కి కూడా వినబడేలా కొట్టుకుంటుంది. భయంతో కళ్ళు మూసుకున్న ఐశ్వర్య చెంపపై తడి అయినట్లు అనిపించి ఐశ్వర్య కళ్ళు తెరిచి విశాల్ వైపు చూస్తుంది. విశాల్ కళ్ళల్లో కన్నీరు చూసి విశాల్ ఎంత భయపడ్డాడో, తనపై ప్రేమ కన్నీటి రూపంలో కనిపిస్తుంటే తనకి కన్నీళ్లు వచ్చేస్తాయి.
లేచి నిలబడి ఇద్దరు కన్నీళ్లు తుడుచుకుంటూ రాజు, మాయ, అనిల కూడా వచ్చి మాయ, అనిల ఐశ్వర్యకి చెరోవైపు చేరితే రాజు మీరు బాగానే ఉన్నారుగా మేడం? ఐశ్వర్య హా అని టెన్షన్ అవుతూ విశాల్ వైపు చూస్తుంది. ఎక్కడ తనని కోపడతాడో అని. విశాల్ చాలా కూల్గా హాస్పిటల్కి వెళ్తున్నావా? ఐశ్వర్య హా అని తల ఊపుతుంది. విశాల్ నవ్వి సరే జాగ్రత్తగా వెళ్ళిరా బంగారం అంటాడు. ఐశ్వర్య చిన్నగా స్మైల్ చేసి సరే విశాల్ అని వెళ్ళిపోతుంది. ఐశ్వర్య వెళ్ళిపోగానే విశాల్ వెళ్ళి సోఫాలో కూర్చొని రాజు అంటాడు. రాజు హా వస్తున్నా సార్ అని వెళతాడు. ఐశ్వర్య బయలుదేరి హాస్పిటల్కి వెళ్తుంది. డైరెక్ట్ కావ్య దగ్గరకు వెళ్తుంది. ఐశ్వర్య, కావ్య ఇద్దరు హక్ చేసుకొని విష్ చేసుకొని చైర్లలో కూర్చొని కావ్య అక్క బావగారు ఎలా ఉన్నారు? ఐశ్వర్య బాగున్నారు. కావ్య నర్సుని పిలిచి అక్క పద వెళ్దాం అన్ని టెస్టులు చేద్దాం అంటుంది. ఐశ్వర్య నవ్వుతూ లేచి కావ్య వెనక వెళ్తుంది. అన్ని టెస్టులు చేశాక కావ్య అన్ని బాగున్నాయి అని చెప్పడంతో ఇద్దరు కలిసి కావ్య ఫాదర్ శ్రీకాంత్ దగ్గరకు వెళ్తారు. ఐశ్వర్య మంత్లీ చెకప్కి వచ్చి కావ్య శ్రీకాంత్ గారికి బాగా దగ్గరవుతుంది. శ్రీకాంత్ గారు కావ్య తర్వాత ఐశ్వర్యని మరో కూతురిలా ట్రీట్ చేస్తారు. కావ్య కూడా ఐశ్వర్యని తన సొంత అక్కలా ట్రీట్ చేస్తుంది. వీళ్ళ ఇద్దరితో బాండింగ్ గురించి విశాల్కి ఐశ్వర్య చెప్పదు. తన సీమంతం రోజు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసి విశాల్ని సర్ప్రైజ్ చేయాలి అనుకుంటుంది. ఐశ్వర్య బ్యూటీ వీళ్ళ గురించి డైరీలో రాసి ఉండదు. శ్రీకాంత్ క్యాబిన్లో ఇద్దరు ఎంటర్ అవుతూ కావ్య నవ్వుతూ హాయ్ డాడ్ ఎవరు వచ్చారో చూడండి అంటుంది. శ్రీకాంత్ తల ఎత్తి నవ్వుతూ వస్తున్న ఐశ్వర్యని చూసి పైకి లేచి ఓ మై బేబీ ఐశ్వర్య వచ్చిందా అని ఐశ్వర్యని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. ఐశ్వర్య నవ్వుతూ ఎలా ఉన్నారు అంకుల్? శ్రీకాంత్ ఫైన్. ఐశ్వర్య నువ్వు ఎలా ఉన్నావు? నీ హెల్త్ ఎలా ఉంది? ఐశ్వర్య బాగుందంకుల్. శ్రీకాంత్ ఎందుకు బాగుండదు? ప్రాణంలా చూసుకునే విశాల్ ఉన్నాడుగా. ఐశ్వర్య నవ్వుతుంది. కావ్య ఏ మాటకు ఆ మాట చెప్పాలి డాడ్. ఐశ్వర్య అక్క చాలా లక్కీ విశాల్ బావ లాంటి భర్త దొరికినందుకు అంటుంది. ఐశ్వర్య అవును అని ఏదో ఆలోచనలో పడింది. శ్రీకాంత్ ఏం ఆలోచిస్తున్నావు తల్లి? విశాల్కి నీ తండ్రికి మధ్య ఉన్న పగ గురించా? ఐశ్వర్య అవునంకుల్ 2 months అయినా విశాల్ నుంచి ఏం తెలుసుకోలేకపోయాను. ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. కావ్య అక్క దాని గురించి ఇలాంటి టైంలో ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం నీకే మంచిది కాదు. ప్లీజ్ అవన్నీ పక్కన పెట్టేసి నీ బేబీ గురించి మాత్రమే ఆలోచించక్క. ఐశ్వర్య నవ్వి ఎలా కావ్య? మా నాన్న విశాల్ ఇద్దరు నా ప్రాణం. వాళ్ళ ఇద్దరి తరువాతే ఎవరైనా చివరికి అంటూ కడుపుపై చెయ్యి పెట్టి నా చిట్టి తల్లి కూడా అంటుంది. అలాంటి వాళ్ళ మధ్య పగ ఉంది అంటే ఎలా చూస్తూ ఊరుకుంటావు? ప్రశాంతంగా ఎలా ఉండమంటావు? శ్రీకాంత్ అయితే ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు ఐశ్వర్య? ఐశ్వర్య అదే అర్థం కావడం లేదు అంకుల్. కావ్య ఆలోచించి ఐడియా అంటుంది. శ్రీకాంత్ ఐశ్వర్య ఇద్దరు కావ్య వైపు చూస్తారు. కావ్య నీ ప్రాబ్లంకి సొల్యూషన్ సంతోష్ దగ్గర దొరుకుతుంది. ఐశ్వర్య కావ్య నువ్వు చెప్పేది. కావ్య అవునక్క సంతోష్కి మీ మోహన్ అన్నయ్యకి విశాల్ బావ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అని సంతోష్ చాలాసార్లు నాతో అన్నాడు. సో విశాల్ బావకి సంబంధించిన అన్ని విషయాలు సంతోష్కి మోహన్ అన్నయ్యకి అన్నీ తెలిసే ఉంటాయి. శ్రీకాంత్ యు ఆర్ రైట్ బేబీ. సంతోష్కి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. ఐశ్వర్య కానీ సంతోష్ని అడిగితే చెబుతాడా అంకుల్? కావ్య అడిగితే చెప్పడు. ఎలా చెప్పించాలో నాకు తెలుసు అంటుంది. శ్రీకాంత్ ఐశ్వర్య ఇద్దరు అర్థం కానట్లు కావ్య వైపు చూస్తారు. కావ్య కన్ను కొట్టి కావ్య తన ప్లాన్ ఐశ్వర్యకి శ్రీకాంత్కి చెబుతుంది. ఇద్దరూ ఓకే అని నవ్వుతారు. శ్రీకాంత్ సంతోష్కి కాల్ చేసి అర్జెంట్గా హాస్పిటల్కి రమ్మని చెబుతాడు. సంతోష్ హాస్పిటల్కి వచ్చి శ్రీకాంత్ క్యాబిన్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే శ్రీకాంత్ బాధగా నిలబడి ఐశ్వర్యని చూస్తూ ఐశ్వర్య సోఫాలో కూర్చొని ఏడుస్తూ పక్కనే కావ్య కూర్చొని ఓదారుస్తూ ఉంటుంది. అది చూసిన సంతోష్కి ఏం అర్థం కాక ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి ఐశ్వర్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కావ్య కోపంగా పైకి లేచి నీ ఫ్రెండ్ చేసిన మోసానికి బాధపడుతుంది సంతోష్. సంతోష్ మోసమా? శ్రీకాంత్ తనకి నిజం చెప్పకపోవడం మోసమే కదా సంతోష్. సంతోష్ మీరు దేని గురించి అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కావ్య బావ అక్క దగ్గర దాచిన నిజం గురించి సంతోష్. సంతోష్ నిజమా అంటూ ఐశ్వర్య వైపు చూశాడు. ఐశ్వర్య చేతిలో మొబైల్ ఉండడం చూసి మీరు చెప్పేది విశాల్ క్రీజ్గా ఐశ్వర్యతో మాట్లాడడం గురించా? సంతోష్ మాటలకు ముగ్గురు షాక్ అవుతారు. ఐశ్వర్య సంతోష్ ముందుకు వెళ్ళి ఏంటి విశాల్ క్రిష్ ఒకరేనా? అంటే ఇన్ని రోజులు క్రిష్లా నాతో మాట్లాడింది విశాల్ గారేనా?
సంతోష్, అంటే మీకు తెలిసిన నిజం ఇది కాదా? ఐశ్వర్య కోపంగా తల అడ్డంగా ఊపుతుంది. సంతోష్, అంటే నేనే నోరు జారానా అని తల పట్టుకుంటాడు. కావ్య, అంతకంటే పెద్ద రహస్యమే తెలిసిందిలే. సంతోష్, అంతకంటే పెద్ద రహస్యమా? అంటే విశాల్కి ఎదుటివాళ్ళు మనసులో ఏమనుకున్నా వినబడతాయి అని మీకు తెలిసిపోయిందా? మళ్ళీ ముగ్గురు షాక్ అవుతారు. ఐశ్వర్య కళ్ళు తిరిగి పడిపోతుంటే సంతోష్ పట్టుకుంటాడు. కావ్య ఐశ్వర్యని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది. ఐశ్వర్య వాటర్ తాగి, అంటే ఎదుటివారి మనసులో ఏమనుకున్నా ఆయనకు వినబడుతుందా అని సంతోష్ వైపు కోపంగా చూస్తుంది. సంతోష్, ఈ నిజం కాదన్నమాట. బాగా బుక్కైపోయాను. తర్వాత ఐశ్వర్య ఏడవడం మొదలుపెడుతుంది. ఐశ్వర్య ఏడుస్తూ, చూసావా కావ్య, మీ బావ నన్ను ఎన్ని విషయాలలో చీట్ చేశాడో అని ఏడుస్తుంటే కావ్య, బాధపడకక్క, నీ కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు అని హక్ చేసుకొని బాధపడుతుంది. శ్రీకాంత్, సంతోష్, నువ్వు చెప్పింది నిజమా? నమ్మలేకపోతున్నా. విశాల్ ఎదుటి వాళ్ళ మనసులు చదవగలడా? ఓ మై గాడ్. సంతోష్, అది విశాల్కి ఆ దేవుడు ఇచ్చిన వరమో శాపమో తెలియదు అంకుల్, బట్ విశాల్ వినగలడు. కావ్య, సంతోష్, ఇవన్నీ కాదు, సూటిగా అడుగుతున్నాం. అక్క వాళ్ళ నాన్నకి బావకి మధ్య ఉన్న పగ ఏంటి? మీ నాన్నపై కూడా బావకు అంత పగ ఎందుకు? అక్క ఈ విషయమే నీ నుంచి తెలుసుకోవాలి అనుకుంటుంది. చెప్పు సంతోష్. బావ గతం నువ్వు చెప్పకపోతే అక్క ఇప్పుడు ఉన్న కండిషన్లో ఈ విషయాల గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. దానివల్ల అక్క హెల్త్కి మంచిది కాదు. సో అక్కకి నువ్వు నిజం చెప్పేయడమే బెటర్ అంటుంది. సంతోష్ ఆలోచనలో పడతాడు. శ్రీకాంత్, సంతోష్ నువ్వు అంటాడు. ఐశ్వర్య లేచి, ఒక్క నిమిషం అంకుల్ అని సంతోష్ ముందు వెళ్ళి నిలబడి సంతోష్ చేతులు పట్టుకొని సంతోష్ కళ్ళల్లోకి చూస్తుంది. సంతోష్, నీకు నాపై నమ్మకం ఉంటేనే నాతో నిజం చెప్పు. ఇష్టం లేకపోతే చెప్పకు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయన గతం ఎలా ఉన్నా ఆయనకు నేను తోడుగా ఉంటాను. నా ప్రాణం పోతే తప్ప నేను ఆయన చెయ్యి వదలను. నన్ను నమ్ము సంతోష్. ఎందుకలా అడుగుతున్నానంటే నీకోసం నా కోసం ఆయన మీ నాన్నని మా నాన్నని క్షమించవచ్చు, కానీ దానివల్ల ఆయన హ్యాపీగా ఉండడు. సో ప్రాబ్లం ఏంటో తెలిస్తే నేను ఆయన బాధని పూర్తిగా పోగొట్టాలి అనుకుంటున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సంతోష్, నేను నిజం చెప్తాను ఐశ్వర్య అంటాడు. ముగ్గురు సంతోష్ వైపు చూస్తారు. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.